ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ అనంతమైన వైరాగ్య వృత్తి కలవారిని ఈ ప్రపంచంలో ఉంటూ తమో ప్రధానతకు దూరంగా ఉంటూ సతో ప్రధాన జీవితాన్ని గడుపుతూ నేను ఆత్మ పరమాత్మ సన్ముఖంలో ఈ క్షణం ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 13/4/2025. అవ్యక్త బాప్ దాదా మురళి. రివైజ్ డేట్ 13/12/31/2004. డిసెంబర్ 31st మురళి. ఇయర్ ఎండ్ మురళి. సో ఇయర్ ఎండ్ మురళి ఎలా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం ప్రారంభం నుండి అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి. ఇదే ముక్తి ధామానికి యొక్క గేట్ వే టు తాళం చెవి. సో 31st మురళి అంటే న్యూ ఇయర్ వచ్చింది. మరి న్యూ ఇయర్ అట్లీస్ట్ ఈ సంవత్సరం అంతా ఫస్ట్ నుంచే అనంతమైన వైరాగ్య వృత్తి, కంప్లీట్ డిటాచ్మెంట్ అనేది ఇమర్జ్ చేసుకోండి. ఇదే ముక్తిధామం యొక్క గేటుకు తాళం చెవి అని బాబా అంటారు. ఈ రోజు సంగమ యుగ రచయిత అయిన బాప్దాదా తమ పిల్లలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు, పరమాత్మ మిలనాన్ని జరుపుకునేందుకు, పిల్లల స్నేహంతో తమ దూరదేశం నుండి సాకార వతనంలో మిలనం జరుపుకోవడానికి వచ్చారు. సో బాప్దాదా కొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చారు, పరమాత్మ మిలనం జరుపుకోవడానికి వచ్చారు, ఎంతో దూర దేశం నుంచి సాకార లోకానికి వచ్చారు పిల్లలని కలవడానికి. ప్రపంచంలో నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు ఒకరికొకరు ఇచ్చుకుంటారు. కానీ బాప్దాదా పిల్లలైన మీకు నూతన యుగానికి, నూతన సంవత్సరానికి రెండిటికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. నూతన సంవత్సరం ఒక్క రోజు జరుపుకుంటారు. నూతన యుగం సంగమ యుగంలో సదా జరుపుకుంటారు. మీరందరూ కూడా పరమాత్మ ప్రేమ ఆకర్షణలో ఆకర్షించబడి ఇక్కడికి చేరుకున్నారు. పరమాత్మ ప్రేమకు ఆకర్షించబడి మీరు ఇక్కడికి చేరుకున్నారు. కానీ అందరికంటే దూరదేశం నుండి వచ్చిన వారు ఎవరు? ఇక్కడ దూరదేశం నుంచి వచ్చిన వారు డబుల్ ఫారినర్స్ కదా. వారు ఎంతైనా ఈ సాకార దేశంలో ఉన్నారు. కానీ దూరదేశీ అయిన బాప్ దాదా ఎంత దూరం నుంచి వచ్చారు. సో ఇక్కడ ఈ దేశంలో దూరంగా ఎక్కడి నుంచి వచ్చారంటే డబుల్ ఫారినర్స్. కానీ ఈ ప్రపంచానికే దూరంగా బాప్ దాదా వచ్చారు కదా. ఎంత దూరం నుంచి వచ్చారు, ఎన్ని మైళ్ళ నుంచి వచ్చారో లెక్క వేయగలరా? దూరదేశీ అయిన బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలు వారి ఎదురుగా డైమండ్ హాల్లో కూర్చొని ఉన్నారు. అరే నేను ఇక్కడున్నాను, నేను అక్కడున్నాను కాదు. దూరదేశైన ప్రతి ఒక్క పిల్లవాడు బాప్ దాదా సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. మధువన్లో కూర్చొని ఉన్నా, జ్ఞాన సరోవరంలో కూర్చొని ఉన్నా, గ్యాలరీలో కూర్చొని ఉన్నా, అందరితో పాటు దూరదేశంలో కూర్చొని దేశ విదేశాలలో బాప్ దాదా పిల్లలతో మిలనాన్ని జరుపుకుంటున్నారు. బాప్ దాదా చూస్తున్నారు. వారందరూ ఎంత ప్రేమతో దూరం నుండి చూస్తూ ఉన్నారు.
వింటూ ఉన్నారు. నలువైపులా ఉన్న పిల్లలు నూతన సంవత్సరానికి పదమాపదం శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. పిల్లలకైతే సంగమ యుగం కళ్ళ ముందే ఉంది. ఈరోజు సంగమ యుగంలో ఉన్నారు. రేపు తమ నవయుగంలో రాజ్య అధికారులైన మీరు రాజ్యాన్ని కూడా చేస్తారు. అంత సమీపంగా ఉన్నట్లు మీకు అనుభవం అవుతుందా? ఈ సంగమ యుగం ఒక సమీపమైన యుగం. కొత్త యుగానికి వెళ్ళబోతున్నాం. కొత్త రాజ్యం రానే వస్తుంది. అంత సమీపంగా మీకు అనుభవం అవుతుందా? నిన్న ఉంది, రేపు మళ్ళీ రాబోతుంది. మీ నవయుగం యొక్క, స్వర్ణిమ యుగం యొక్క స్వర్ణిమ డ్రెస్ మీకు ఎదురుగా కనిపిస్తుందా? నవయుగం కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుందా? ఎదురుగా కనిపిస్తుందా? ఎంత సుందరంగా ఉంది ఈ స్వర్ణిమ యుగం. స్పష్టంగా కనిపిస్తుందా? విజువలైజ్ చేసుకోండి. బంగారు ప్రపంచం, రాధాకృష్ణుల యుగం, లక్ష్మీ నారాయణల యుగం. అంతా ఆ క్లైమేట్ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, ఇమాజిన్ చేసుకోండి. ఈ రోజు సాధారణ డ్రెస్ లో ఉన్నారు, మరియు రేపు నవయుగం యొక్క సుందరమైన డ్రెస్ లో మెరుస్తూ కనిపిస్తారు. నూతన సంవత్సరం అయితే ఒక్క రోజు కోసం ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుంటారా న్యూ ఇయర్ కి మహా అంటే? కానీ నవయుగపు రచయిత బాప్దాద మీ అందరికీ స్వర్ణిమ ప్రపంచం అనే కానుకను ఇచ్చారు. ఇది అనేక జన్మల వరకు మీతోనే ఉంటుంది. ఈ కానుక ఇది వినాశీ కానుక కాదు. అరే, ఫ్యూచరే పరమాత్మ మన చేతిలో పెడుతున్నారు. ఆ గిఫ్ట్ మహా అంటే కాసేపు ఉంటుంది, తర్వాత ఉండకపోవచ్చు. మరి ఈ అవినాశి కానుకను బాబా పిల్లలకి ఇచ్చారు. గుర్తుంది కదా? ఈ అవినాశి కానుకను మర్చిపోరు కదా? ఒక్కసారి క్షణంలో వెళ్ళడం, రావడం చేయగలరు. ఇప్పుడిప్పుడే సంగమ యుగంలోకి, ఇప్పుడిప్పుడే స్వర్ణిమ ప్రపంచంలోకి చేరుకుంటారా, లేక ఆలస్యం అవుతుందా? మీ రాజ్యం మీకు స్మృతిలో కనిపిస్తుందా? మీ రాజ్యం మీకు స్మృతిలో కనిపిస్తుందా? ఈ రోజును వీడ్కోలు రోజు అని అంటారు. 12 గంటల తర్వాత శుభాకాంక్షల రోజు అని అంటారు. మరి ఈ వీడ్కోలు రోజున సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు మీరందరూ సంవత్సరంతో పాటుగా ఇంకా వేటికి వీడ్కోలు ఇస్తారు? సదా కోసం వీడ్కోలు ఇచ్చారా, లేక కొద్ది సమయం కోసం వీడ్కోలు ఇచ్చారా అన్నదాన్ని చెక్ చేసుకోవాలి. సమయాన్ని చెక్ చేసుకోండి. సమయం యొక్క వేగాన్ని తీవ్ర గతితో వెళ్తూ ఉంది. ఇది బాప్దాదా ఇంతకు ముందు కూడా చూశారు. మరి నా పురుషార్థం, సమయం తీవ్రంగా వెళ్తుంది, నా పురుషార్థం ఎంత తీవ్రంగా ఉంది అనేది మీరు చెక్ చేసుకుంటున్నారా? ఒకేసారి ఒక రకంగా, మరోసారి మరో రకంగా ఉన్నారా? ప్రపంచ పరిస్థితులను చూస్తూ ఇప్పుడు విశేషంగా మీ 2 స్వరూపాలను ఇమర్జ్ చేసుకోండి. ఆ 2 స్వరూపాలు ఏంటి? ఒకటి, సర్వుల పట్ల దయార్థ హృదయులుగా, కళ్యాణకారులుగా ఉండటం. అండర్లైన్ చేసుకుందాం 2 స్వరూపాలు. సర్వుల పట్ల దయార్థ హృదయులుగా మరియు కళ్యాణకారులుగా ఉండటం. రెండవది, ప్రతి ఆత్మ పట్ల సదా దాత, పిల్లలు మాస్టర్ దాతలుగా ఉండటం. ఎవరిని చూసినా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్ సదా దయార్థ హృదయులుగా అనుభవం అవుతున్నారా?
కళ్యాణకారులుగా అనుభవం అవుతున్నారా? ప్రతి ఆత్మ పట్ల సదా దాతను, మాస్టర్ దాతను అని మీరు అనుభవం చేసుకుంటున్నారా? విశ్వంలోని ఆత్మలు పూర్తిగా ఎలా అయిపోయారు? శక్తిహీనులుగా, దుఃఖంతో, అశాంతితో ఆర్తనాదాలు చేస్తున్నారు. బాబా ఎదురుగా మరియు పూజ్యులుగా మీరు అంతటి ఆర్తనాదాలు చేస్తున్నారు కదా విశ్వంలోని ఆత్మలంతా. మరి మరి పూజ్య ఆత్మలైన మీ ఎదురుగా బాధతో పిలుస్తూ ఉన్నారు. కొన్ని గడియల కొరకైనా కూడా సుఖాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి అని మీ ముందు వారు ఎదురు చూస్తున్నారు. మరి తండ్రి అయితే పిల్లల దుఃఖాన్ని, వ్యాకులతను చూడలేరు. మీ అందరికీ దయ కలగటం లేదా? వారు ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. కనుక దాత పిల్లలైన మీరు వారికి కొంత దోసిలి అంత అయినా ఇవ్వండి. బాబా కూడా పిల్లలైన మిమ్మల్ని సహచరులుగా చేసుకొని, మాస్టర్ దాతలుగా చేసుకొని, తమ రైట్ హ్యాండ్స్ గా చేసుకొని సదా ఇదే సూచిస్తున్నారు. విశ్వంలో ఇంతమంది ఆత్మలందరికీ ముక్తిని ఇప్పించాలి. విశ్వంలో ఇంతమంది ఆత్మలకి ముక్తిని ఇప్పించాలి అని, ముక్తి ధామానికి వెళ్ళాలి కనుక హే దాత పిల్లలు, మీ శ్రేష్ట సంకల్పాల ద్వారా. సో ఇప్పుడు అండర్లైన్ పాయింట్, బాబా ఫస్ట్ ఏం చెప్పారు? విశ్వంలో మీరు ఈ న్యూ ఇయర్ ఒక గిఫ్ట్ ఇవ్వాలి అన్నారు. సెకండ్ ఏం చెప్పారు? మీరు శ్రేష్టమైన దేవీ దేవతలు కదా, దుఃఖంలో ప్రపంచంలో దుఃఖంతో ఉన్న ఆత్మలు, శాంతితో ఉన్న ఆత్మలు, ఆర్తనాదాలు చేస్తున్న ఆత్మలు మీరు చూస్తున్నారా అన్నారు. సెకండ్ బాబా ఏం కోరుకున్నారు? మనం మాస్టర్ దాతగా ఇవ్వాలి అన్నారు. సో ఇప్పుడు థర్డ్ ఎలా ఇవ్వాలో బాబా మనకి క్లారిటీ ఇస్తున్నారు. ఓ దాత పిల్లలు, మీ శ్రేష్టమైన సంకల్పాల ద్వారా, థాట్స్ ద్వారా, మనసా ద్వారా, వాణి ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా, శుభ భావన, శుభ కామన ద్వారానైనా, వైబ్రేషన్స్, వాయుమండలం ద్వారానైనా, ఏ యుక్తితో అయినా వారికి ముక్తిని ఇప్పించండి. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. జస్ట్ మీరేం చేయక్కలేదు ఎవరి కోసం, మీ థాట్స్ ద్వారా మీరు ఈ ప్రపంచంలో ఒక థాట్స్ జనరేట్ చేస్తారు కదా, మీ థాట్స్ ద్వారా, థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనసు ద్వారా వస్తాయి. మీ మాటల ద్వారా, మీ ఇతరులతో మీ రిలేషన్షిప్ ద్వారా, ప్రతి ఒక్కరి పైన ప్యూర్ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా ఏ సోల్ కైనా దుఃఖంతో, అశాంతితో, బాధతో, కన్ఫ్యూజ్డ్ తో ఉన్న సోల్స్ కి మీరు ముక్తిని ఇవ్వగలరు. ముక్తిని ఇవ్వండి అని వారి బాధతో ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. బాప్ దాదా తమ రైట్ హ్యాండ్స్ గా చేసుకున్నారు. మరి మీరు వారిపై దయ చూపించండి కదా. ఎంత మంది కోసం నేను సేవ చేస్తున్నాను, పాజిటివ్ వైబ్రేషన్స్ వారి పైన స్ప్రెడ్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న లెక్కను తీయండి. మెగా ప్రోగ్రామ్స్ చేసి ఉండొచ్చు, కాన్ఫరెన్సెస్ చేసి ఉండొచ్చు, భారతదేశంలో అయినా విదేశంలో అయినా, మొత్తం విశ్వంలో మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు చేసి ఉంటారు. సో మీరు భారత కళ్యాణకారులు కాదు, మొత్తం విశ్వానికి మీరు కళ్యాణకారులు కదా. మరి నేను బాబాకి ఒక రైట్ హ్యాండ్ ని అని సదా మీరు గుర్తు పెట్టుకుంటున్నారా? ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు దేనితో మీరు ఇవ్వటం జరుగుతుంది? చేతులతో ఇవ్వటం జరుగుతుంది. మరి బాప్ దాదాకి మీరు రైట్ హ్యాండ్స్ కదా, చేతులు కదా. మరి బాప్ దాదా రైట్ హ్యాండ్స్ ను అడుగుతున్నారు.
నేను భగవంతుడి రైట్ హ్యాండ్. నన్ను బాబా అడుగుతున్నారు, ఎంత శాతం మందికి కళ్యాణం చేశారు? అంటే ఎంత మందికి మీరు మంచి చేస్తున్నారు? కేవలం ఇంట్లో వాళ్ళు కాదు, ఫ్యామిలీ మెంబర్స్, మన కనెక్టివిటీలో ఉన్నవారు, మనతో మాట్లాడే ప్రతి ఒక్క సోల్, మీరు ఎంతమంది కళ్యాణం చేశారు? ఎంత శాతం మందిని చేశారు మీరు? ఎంత శాతం మందిని దుఃఖం, బాధ, అశాంతి నుంచి విడిపించారు? లెక్క తీయండి. పాండవులు లెక్కను వేయటంలో తెలివైన వారు కదా. మరి బాబ్దాదా అంటున్నారు, ఇప్పుడు స్వపురుషార్థం మరియు సేవల యొక్క భిన్న భిన్న విధాల ద్వారా. సో మనకి వాళ్ళ సేవ యొక్క వెరైటీస్ చెప్పారు. థాట్స్ తో సేవ చేయొచ్చు, మాటలతో సేవ చేయొచ్చు, శుభ భావన శుభ కామనతో సేవ చేయొచ్చు, మీ సంబంధ సంపర్కం వాళ్ళపైన ఒక పాజిటివిటీ పెట్టడం కూడా మీరు ఒక సేవే. మరి స్వయం యొక్క ఎఫర్ట్ ని ఎంత చేస్తున్నారు, మరియు సేవ యొక్క తీవ్రతను ఎంత చేస్తున్నారు? ఈ 4 విషయాలు విశేషంగా మీరు చెక్ చేసుకోండి. దీన్నే తీవ్ర పురుషార్థం అంటారు. నేను ఏ రకంగా సేవ చేస్తున్నాను, సేవను ఎంత పెంచుతున్నాను, దీన్నే తీవ్ర పురుషార్థం అని అంటారు. మొదటి విషయం ముందుకు చెక్ చేసుకోండి, నిమిత్త భావం ఉందా? అండర్లైన్డ్ పాయింట్. మురళి ఎలా స్టార్ట్ అయింది? మీరు ఇస్తూ ఉండాలి అన్నారు. 2 రకాలని చెక్ చేశారు. ఎలా ఇవ్వాలి అని చెప్పారు. ఇవ్వడానికి మనలో ఉన్న బేసిక్ క్వాలిటీ ఏముండాలి? నిమిత్త భావం ఉందా? నేను ఆత్మ ఒక ట్రస్టీ, ఈ నా సో కాల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ని నేను నిభాయించడానికి నేను ఒక సేవాదారిని ఇలా భావిస్తున్నారా? ఎటువంటి రాయల్ రూపంలో అయినా నేను అనే భావం ఉందా లేదా? నాది అనే భావం లేదు కదా. సాధారణమైన వారికి నేను మరియు నాది కూడా సాధారణమైనవి, స్థూల రూపంలో ఉంటాయి. కానీ మీ బ్రాహ్మణ జీవితంలో, ఈ స్పిరిచువల్ లైఫ్ లో నాది నేను అనే భావాలు సూక్ష్మంలో కూడా రాయల్ గా మీ దగ్గర ఉంటుందంటే అది డిస్సర్వీస్ చేస్తుంది. ఏ భాష ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇలా జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది, ఇలా అవ్వాల్సిందే, నడవాల్సిందే, ఇలా లేరు కదా. నిమిత్త భావం అనేది పెట్టుకున్నారు కదా. ప్రతి విషయంలోనూ నిమిత్తత అనేది ఉండాలి. సేవలోనైనా, స్థితిలోనైనా, సంబంధ సంపర్కంలో అయినా, ముఖంలో అయినా, నడవడికలో అయినా నేను ఆత్మ నిమిత్తుడను అని మీరు భావించాలి. నిమిత్తత, ఐఎమ్ అ ట్రస్టీ అని భావిస్తే నిర్మాణత, మన ఎలివేషన్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. నిమిత్త మరియు నిర్మాణ భావముతో మీరు డే బై డే నవ నిర్మాణం, ఒక న్యూ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. సో 3 విషయాలు: నిమిత్తత, నిర్మాణం, నిర్మాణం. అంటే ఏంటి? ఒక న్యూ ఎలివేటెడ్ వేలో వెళ్ళినట్టయితే, నిర్మాణంతో వెళ్ళినట్టయితే, నేను ఒక సర్వీస్ లో ఒక న్యూ కన్స్ట్రక్షన్, ఒక న్యూ డెవలప్మెంట్ అనేది చేయగలను. ఫస్ట్ నా, సెకండ్ నా, నిర్మాణం, నిర్మాణం. మరి ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ముక్తిని కోరుకుంటున్నారు. మమ్మల్ని ఈ దుఃఖం నుంచి విముక్తి చేయండి అని అంటున్నారు. బాధతో ఎన్నో ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి ఈ 4 విషయాలు మంచి శాతంలో ప్రాక్టికల్ జీవితంలో తీవ్ర పురుషార్థిగా మీరు ఉండగలగాలి. అలా ఉండే పిల్లల్ని బాబా ఏమని పిలుస్తారు? వాహ నా పిల్లలు, వాహ. వాహ మీ పురుషార్థం, వాహ అని అంటారు. మరొక్కసారి చెక్ చేసుకుందాం. నేను ఆత్మ అంతటి తీవ్ర వేగంతో పురుషార్థం చేస్తున్నానా అనేది. మరి అచ్చా, దూరదేశం నుంచి కూడా వింటున్నారు, చూస్తున్నారు, భారత వాసీలు కూడా వింటున్నారు. మరి సదా నేనొక బిందువును అనే ఒక బేసిక్ పాయింట్ మీకు గుర్తుంటుందా? మర్చిపోతున్నారా అనేది.
మరి సదా సంబంధ సంపర్కంలో వచ్చిన వారికి కూడా ఎంతో సేవ ఛాన్స్ మీకు లభించింది. సేవ చేయాలి. ఇప్పుడిప్పుడే ఒక్క క్షణంలో బిందువుగా అయ్యి రియలైజ్ చేయండి, నేనొక బిందు స్వరూపాన్ని, భృకుటి మధ్య స్థానంలో ఉన్నాను. ఇప్పుడిప్పుడే ఒక బిందు స్వరూపంగా అయి బిందువైన బాబాని గుర్తు చేసుకోండి. ఏ విషయాలు ఉన్నాయో, సో నేను బాబాని గుర్తు చేసుకున్నప్పుడు నాకు సిచ్యువేషన్స్, పరిస్థితులు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అంటే ఫస్ట్ దానికి ఫుల్ స్టాప్, బిందువు పెట్టండి. బిందువుగా ఉంటూ బిందువైన బాబాని స్మృతి చేస్తూ సిచ్యువేషన్స్ కి బిందువును పెట్టండి. ఒక్క క్షణంలో నేను బాబా వాడిని, బాబా నా వారు అని అంతే. మే బాబా కా హూ और బాబా మేరా. ఈ ఒక్క సెంటెన్స్ మీద ఫోకస్ పెట్టారంటే మీకు ఆటోమేటిక్ గా ఆ డిటాచ్మెంట్ అనేది వస్తుంది. మరి ఇప్పుడు నలువైపులా ఉన్న సంఘం యొక్క పిల్లలకి, నలువైపులా ఉన్న కొత్త సంవత్సరాన్ని జరుపుకునే ఉల్లాస ఉత్సాహంలో ఉన్న పిల్లలకి, సదా తీవ్ర పురుషార్థం చేసే వారికి, సదా ఎగరే కళల్లోకి వెళ్లే వారికి, సదా విజయ రత్నాలకు బాప్దాత శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ఓం శాంతి. బాబా వరదానం బ్లెస్సింగ్ ఏంటి? ఏకాగ్రత అభ్యాసం ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకుని సర్వసిద్ధి స్వరూప భవ. అంటే ఎప్పుడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ స్వతహాగానే ఏకరస స్థితి ఉంటుంది. ఏకాగ్రత ద్వారా సంకల్పాలు, మాటలు, కర్మల్లో వ్యర్థము సమాప్తమయ్యి సమర్థంగా ఉండాలి. ఏకాగ్రత అంటే శ్రేష్టమైన సంకల్పాలు స్థితులు అవ్వగలగాలి. కాన్సన్ట్రేషన్. ఎలా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఏం చేయాలి? నేను ఒక బీజ స్వరూపాత్మను, నేను మొత్తం వృక్షానికి బీజ స్వరూపాన్ని. ఈ సంకల్పంతో ఉంటూ మొత్తం వృక్షం యొక్క అభ్యాసాన్ని గుర్తు తెచ్చుకొని ఆ మనుష్య సృష్టి రూపం వృక్షంలో ప్రతి ఒక్కరికి ఏకాగ్రత శక్తిని ఇవ్వగలగాలి. ఏకాగ్రత శక్తితో ఎలాంటి రకమైన అబ్స్టకిల్ అలజడి సమాప్తం అవుతుంది. స్లోగన్: ఒకసారి చేసిన పొరపాటు గురించి పదే పదే ఆలోచించటం అనగా మరకపై మరక వేసుకోవడం. అందుకే గతించిపోయిన దానికి బిందువు పెట్టండి. గతం గతః. అదే పాస్ ని రిపీట్ చేసుకుంటూ ఉండకండి, బిందువు పెట్టండి. ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుంచి ఒక లెసన్ తెలుసుకోండి. లెసన్ తెలుసుకున్నట్టయితే, ఎందుకంటే నాకు తెలిసిన ఒక బేసిక్ పాయింట్, డ్రామా ఈజ్ ఫిక్స్డ్. డ్రామాలో ఏం జరిగినా కళ్యాణకారిగానే ఉంది. డ్రామా ఈజ్ ఫిక్స్డ్ కాబట్టి గతం గతః అనే స్మృతిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో. మరి ఈ రోజు మురళి యొక్క హోంవర్క్ ఏంటి? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ మన థాట్స్ ద్వారా పంపించగలుగుతాం. సో ఆటోమేటిక్ గా విశ్వ కళ్యాణం చేయడానికి నాకు ప్రాక్టీస్ కూడా అవుతుంది. దీనికోసం ఒక బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. నేను ఆత్మ బిందు స్వరూపాన్ని, నా తండ్రి బిందు స్వరూపము. ఈ నేను ఏదైతే నా కళ్ళతో చూస్తున్నానో ఆ పాస్ట్ అండ్ ప్రెసెంట్ కి నేను ఫ్యూచర్ పెట్టేస్తాను. అప్పుడు నా ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అప్పుడు నా బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనేది చేసుకోగలం. 3 బింది: ఆత్మ బింది, బాబా బింది, డ్రామా బింది. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ బిందు స్వరూపాన్ని, నేను ఆత్మ బిందు స్వరూపంలో ఉంటూ బిందువైన పరమాత్మని తలుచుకుంటాను. బిందువైన పరమాత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారు నా పైన సర్వశక్తి
శక్తి కిరణాలను వ్యాపింపచేస్తున్నారు. బిందువైన పరమాత్మ నన్ను ఆత్మాభిమాని స్మృతిలో తీసుకుని వెళ్తున్నారు. నేను ఏ పని చేసినా బిందువైన పరమాత్మ స్మృతిలో ఉంటాను. నేనొక బిందువుని, నా తండ్రి బిందువు, నా గతించిపోయిన దానికి కూడా నేను బిందువు పెట్టడానికి ప్రయత్నిస్తాను. నేను సతో ప్రధాన ఆత్మను, సత్యుగి నివాసిని, సతో గుణి ఆత్మను, సింహాసన అధికారి ఆత్మను, నిమిత్త నిర్మాణ ఆత్మను, సర్వంశ త్యాగి ఆత్మను. నేను ఆత్మ సదా బిందు స్థితిలో ఉంటూ నా ప్రియమైన తండ్రి ద్వారా సదా బిందువుగా ఉంటూ బిందు స్వరూపంలో ఉంటూ ఈ ఆత్మకి అనగా మొత్తం విశ్వానికి కళ్యాణకారి బిరుదు అనేది ఇస్తాను. అచ్చా, నేను ఆత్మ కళ్యాణ భావనతో ఉంటూ ప్రతి ఒక్కరి పైన విశ్వరాజ్య పదవి అనే శ్రేష్టమైన కళ్యాణ భావన పెడతాను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ పరమాత్మ జ్ఞానాన్ని తీసుకొని, ఈ పరమాత్మ శక్తిని తీసుకొని నా జీవితాన్ని ఎంతో శక్తివంతంగా తయారు చేసుకుంటాను. ఓ శాంతి శాంతి.